బట్ మీరు చెప్పిన బట్టి ఈవెన్ నౌ ఆరోగ్యశ్రీ బిల్స్ పెండింగ్లో ఉండి కార్పొరేట్ హాస్పిటల్ సరైనటువంటి వైద్యాన్ని అందించట్లేదు. మరి ఆ బిల్స్ మీరు కనుక సరైనటువంటి రిలీజ్ చేస్తే వైద్యం మీరు అనుకున్న రీతిలో ఇవ్వచ్చు కదా. ప్రభుత్వం మనం తీసుకున్నాడికి మన అప్పు 6.5 లక్షల కోట్లు ప్లస్ పాత బాకీలు. కేసీఆర్ చేసింది 6.5 లక్షల కోట్లు, పాత 65,000 కోట్లు. 65 ఏళ్ల కాంగ్రెస్ టీడీపీ పాలనలో మన ప్రభుత్వం యొక్క అప్పు 65,000 కోట్లు మాత్రమే. ఇప్పుడు కేసీఆర్ గారు 10 ఏళ్ళు సుతిలేని సంసారం నడిపాడు. అంటే మనం ఇప్పుడు బ్యాంకు నుంచి అప్పు తెచ్చుకోవాలంటే పేయింగ్ కెపాసిటీ చూస్తారు. మనం తిరిగి కట్టగలే కెపాసిటీ ఉంటే తెచ్చుకుంటాం. ఇబ్బడి ముబ్బడిగా ప్రభుత్వ పరంగా, కార్పొరేషన్ల పరంగా, సొసైటీల పరంగా కేంద్రం పెట్టే ఆ లిమిట్ దాటి అప్పులు తెచ్చుకున్నాం. వీళ్ళు ఏమైపోయింది పరిస్థితి అంటే ఆరోగ్యశ్రీ మీరు చెప్పారు కాబట్టి మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ గారు సంతకం పెట్టి అట్లా వదిలేసిపోయిన 30,000 చెక్కులు మనం క్లియర్ చేస్తాం. ఇక నేను వెళ్ళి సీఎం గారికి CMRY ఒక లెటర్ ఇస్తే 2 months టైం పడుతుంది. ఎందుకంటే ఆ 30,000 కోట్లు పాతయి అన్ని క్లియర్ చేసుకుంటూ వస్తున్నాం. ప్రభుత్వం కదా ఏ పార్టీ ఇచ్చినా మనం క్లియర్ చేయాలి. 30,000 కోట్లు 30,000 చెక్కులు ఇదంటే CMRY సీఎం రిలీఫ్ ఫండ్ CMRF ఇప్పుడు మనం ఇస్తూ ఉన్నాం. 6.5 లక్షలు ప్లస్ 65,000 కోట్లు అంటే దాదాపు 7,40,000 కోట్ల అప్పుకి మనం ఇప్పుడు రిజర్వ్ బ్యాంకు మనం కట్టకపోయినా ఆటోమేటిక్ డిడక్ట్ చేసుకుంటుంది. 6,500 కోట్లు ప్రభుత్వం రాబడి మొత్తం 18,000 కోట్ల చిల్లర. పెంచుకుందామంటే ప్రజల మీద భారం పడుతుంది, పెంచలేని పరిస్థితి ఉంది. ఆ ఉన్న దాంట్లో అడ్జస్ట్ చేయాలంటే 6,500 కోట్లు పాత వడ్డీ ఇన్స్టాల్మెంట్, ఇంకొక 6,500 కోట్లు జీతపత్యాలు, మిగిలిన 5,000 కోట్లతో మన ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఇంత ఆర్థిక నిర్బంధం ఉన్నప్పటికీ కూడా ఒక్కటిగా సరి చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. మరి ఈ విషయం రాష్ట్రం అప్పుల్లో ఉంది, ఖజానా ఖాళీగా ఉంది అన్న విషయం మీకు ఎన్నికలు హామీ ఇచ్చే ముందు తెలీదా అని అడుగుతారు. కాబట్టి అది తెలిసి కూడా మనం ఏవైతే వాగ్దానాలు ఇచ్చామో ఇవన్నీ కూడా ప్రజల అవసరాల కోసం ఇచ్చినాయి. మేము ఇచ్చిన వాగ్దానంలో 80% సంక్షేమం గురించి ఇచ్చాం. తెలంగాణ ఏదైతే ఆశలతో ఆకాంక్షలతో కోరుకున్నారో, తెలంగాణ ఇవి వస్తాయని అనుకున్నారో అవే ఆ అంశాలని మనం పొందుపరిచినాం. ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజల యొక్క ఆస్పిరేషన్స్. ఆర్థిక ఇబ్బంది ఉన్నది, గ్రాడ్యువల్గా పికప్ చేసుకుంటూ పోవాలి. బట్ ఒక్కటి మాత్రం వాస్తవం, మీ ద్వారా నేను ప్రజలకు చెప్పేది, కేసీఆర్ లాగా అబద్ధ వాగ్దానాలు చెప్పి చాలా మీటింగ్లో మనం వింటే ఇప్పటికీ ఆశ్చర్యం వేస్తుంది. అల్లుడస్ ఎక్కడ పడుకుంటాడే, ఒకటే బెడ్రూమ్ ఇచ్చింది కాంగ్రెస్. అప్పటికే మనం ఈ సమైక్య రాష్ట్రంలో కొన్ని లక్షల ఇల్లు ఇచ్చున్నాం. ఆంధ్రప్రదేశ్లో సింగిల్ బెడ్రూమ్ ఇచ్చున్నాం. ఇది సరిపోదని డబుల్ బెడ్రూమ్లలో. నిజంగా కూడా అమ్మలక్కలు ఏమనుకున్నారు, కేసీఆర్ వస్తే 2 బెడ్రూమ్లు ఇల్లు ఇస్తాడు కదా, మా అల్లుడు వస్తే మంచిగా రూమ్లో పడుకుంటాడు. 10 ఏళ్ల కాలంలో ఒక్క చోట డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిన పాపన పోలే. రేషన్ కార్డ్స్ బీదవాడికి వరం, అది బీదవాడికి పోతే బియ్యము చక్కెర ఇవన్నీ వచ్చాయి. ఒక్క రేషన్ కార్డు ఇచ్చిన పాపన పోలే. సో 10 ఏళ్లలో వాళ్ళు చేసిన నిర్వాహకం అంతా ఏంటంటే